నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వెనుకబడిన మహిళలకు మేలు జరిగేలా కేబినెట్ నిర్ణయాలు. సమావేశం వివరాలు మీడియాకు తెలిపిన మంత్రి పార్థసారథి. పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా బీచ్ ను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం. కాంగ్రెస్ ని చీల్చి చెండాడిన ప్రధాని మోదీ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025 కి కేబినెట్ ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, పారిశ్రామికవేత్తలను ఆదుకునేలా ఎంఎస్ఎంఈ విధానంలో మార్పులకు ఆమోదం లభించిందని తెలిపారు. విద్యుత్ సహా పలు విభాగాల్లో ఇండస్ట్రియలిస్టుకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదించినట్లు వివరించారు. కోరమండల్ సంస్థ కోరిన రాయితీ అంశానికి ఆమోదం తెలిపామన్నారు. తిరుమలలోని లడ్డూ తయారీ పోర్టులో 15 మంది సూపర్వైజర్ల నియామకానికి కేబినెట్ ఆమోదించినట్లు తెలియజేశారు. ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎన్ని పెద్ద పెద్ద దిగ్గజాలు, కార్పొరేట్ దిగ్గజాలు మన ఆంధ్రప్రదేశ్కు వచ్చి ప్రభుత్వంతో, ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారితో మీటింగ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటూ అన్ని కూడా చూస్తూ ఉన్నారు. ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత 34 ప్రాజెక్టులు 6,78,345 కోట్ల రూపాయల పెట్టుబడులకి అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ పెట్టుబడుల ద్వారా 4,28,705 జాబ్స్, ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్ర యువతి యువకులకి అందుబాటులోకి వస్తాయని చెప్పేసి మనవి చేస్తాను. ముఖ్యమంత్రి గారు అగాధంలో నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకురావటానికి, భవిష్యత్ ఆగమ్య గోచరంగా మారిపోయిన యువతీ యువకులకు మంచి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఆయన అహర్నిశలు కష్టపడి మరి ఈ పెట్టుబడులన్నీ కూడా తీసుకురావడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యంగా ఈరోజు ఇండస్ట్రియల్ పాలసీస్ కి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకొచ్చి ప్రత్యేకంగా ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పెషల్లీ ఏబుల్డ్ ఈ వర్గాల వాళ్ళకి పెట్టుబడులు పెట్టిన పరిస్థితుల్లో వారిని వ్యాపారస్తులుగా చేయాలి అనే లక్ష్యంతో వారికి ఇన్సెంటివ్స్ అన్ని కూడా పెంచడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. దానికోసం మరి అమెండ్మెంట్ తీసుకురావడం జరిగింది పాలసీస్లో. ఇంతకుముందు 35% మాత్రమే క్యాపిటల్ సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. దాన్ని 45%కి ఎఫ్సి అండ్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్కి క్యాపిటల్ సబ్సిడీగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి నేను మనవి చేస్తాను. అంతేకాకుండా ఈ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ వాళ్ళు కూడా లాజిస్టిక్స్ ఇది ఇంతకుముందు మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్కి మన ఇన్సెంటివ్స్ ఇస్తే ఇప్పుడు లాజిస్టిక్స్కి, ట్రాన్స్పోర్ట్ కూడా 45% సబ్సిడీ ఇవ్వాలని, అది మ్యాక్సిమం 75 lakhsకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా కొత్తగా పెట్టుబడి పెట్టే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఉమెన్ ఎంటర్ప్రినర్స్కి సంబంధించిందని చెప్పేసి కూడా తెలియజేస్తూ పాత వాళ్ళకి మరి 40% మాత్రమే ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. దాంతోపాటు ఇంతకుముందు ఎస్సీ, ఎస్టీ ఎంటర్ప్రినర్స్కి కేవలం 50% సబ్సిడీ, మ్యాక్సిమం లిమిటెడ్ టు 20 lakhs ల్యాండ్ కాస్ట్ మీద సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఈరోజు అలా కాకుండా దాన్ని 75% రిబేట్ ఆన్ ల్యాండ్ కాస్ట్ విత్ క్యాప్ 25 lakhs rupees, అంటే మ్యాక్సిమం 25 lakhs rupees, 75% of the cost of the land, maximum 25 lakhs.
ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి ప్రత్యేకంగా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా నేను మనవి చేస్తాను. ఇంతకు ముందున్న ఎంఎస్ఎంఈడిపి పాలసీ 40లో ఉమెన్, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళకి రూపాయి పవర్ సబ్సిడీ, రూపాయి ప్రతి యూనిట్కి కూడా సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. 6 సంవత్సరాలకి సబ్సిడీ ఇచ్చేవాళ్ళు. ఎస్సీ ఎస్టీ ఎంటర్ప్రీనర్స్కి 1.5 రూపీస్ పర్ యూనిట్ 5 సంవత్సరాలకి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్ని వర్గాలకు కూడా అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉమెన్ అందరికీ కూడా 1.5 రూపీస్ పర్ యూనిట్ సబ్సిడీ 5 సంవత్సరాలకి ఇవ్వబడుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మన కేబినెట్ ఆమోదించిందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఈ ఎస్జిఎస్టి స్టేట్ జిఎస్టి రీయింబర్స్మెంట్ ఇన్సెంటివ్ని 5 సంవత్సరాలకి అందరికి అన్ని వర్గాలకు కూడా ఇవ్వటం జరుగుతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం. పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేలా బీచ్ ను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ రూరల్ మండలం వాకలపూడి బీచ్ ను రెవెన్యూ, పంచాయతీ, జిల్లా పరిషత్ కూడా ఇతర శాఖల ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. బీచ్ పరిశుభ్రతకు చేపడుతున్న చర్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బీచ్ క్లీనింగ్, భవిష్యత్తులో చేపట్టబోయే నూతన ప్రాజెక్టుల ఏర్పాటు వివరాలను ఈ సందర్భంగా అధికారులతో చర్చించారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम ऋतुमावाहयामि ओम भौत्रीमावाहयामि ओम ब्रह्मवाहिनीमावाहयामि ओम हरिमावाहयामि ओम भौत्रीमावाहयामि ओम क्षौणीमावाहयामि ओम महिमावाहयामि आवाहयामि आवाहनं समर्पयामि प्रगद्विष्णुस्तवते नमोऽस्तय उन्दमानरूपाय पुण्यश्लोकाय मङ्गलम् कल्याणात्तरगात्राय कामितार्थप्रदायिने श्रीमद्वेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् मङ्गलाचार्यप्रगमये सर्वैस्तमोराचार्ये सत्रतायास्तु मंगलम अंदर కూడా హారతి కళ్ళగద్దు గణప గోవింద వాడపల్లి వాస శ్రీ శ్రీనివాస గోవింద పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదానికి రానున్న వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ చట్టానికి వ్యతిరేకంగా మన రాష్ట ఎంపీలు, బీహార్ ఎంపీలు ఓటు వేయాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట అధ్యకుడు అబ్దుల్లా ఖాన్ డిమాండ్ చేశారు. కడపలో ఎస్ఓపీఐ జిల్లా కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కర్ణాటక ఇన్ఛార్జ్ ఫిరోజ్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను హస్తగతం చేసుకోవాలనే కుట్రకు బీజేపీ ప్రభుత్వం స్వస్తి పలకాలని అన్నారు. లేని పక్షంలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చే విధంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. कड़पा में सोशल डेमोक्रेटिक पार्टी ऑफ इंडिया की स्टेट वर्किंग कमेटी और डिस्ट्रिक्ट लीडर्स के साथ एक डिस्कशन हुआ है. हमारी नेशनल कमेटी एसडीपीआई की जो वक्फ अमेंडमेंट बिल के खिलाफ जो कैंपेन स्टार्ट करे हैं, जिसका टाइटल है वक्फ की हिफाजत समाज की सलामत, ये टाइटल के साथ हम फरवरी के एंड तक सारे हिंदुस्तान में मुख्तलिफ मकामात पर रैलियाँ, कॉर्नर मीटिंग्स, पब्लिक प्रोग्राम्स और गेट टुगेदर्स, हैंडबिल डिस्ट्रीब्यूशन, ये सारी चीज़ें हम आवाम तक लेकर जाकर वक्फ से होने वाले, वक्फ अमेंडमेंट बिल से होने वाले नुकसानात को हम समाज तक लेकर जाएंगे और इसकी मुखालिफत करेंगे. हम ये जानते हैं कि ये महीने फरवरी के मंथ के एंड तक पार्लियामेंट में जेपीसी की एक रिपोर्ट पेश होने वाली है. हम वो जेपीसी की रिपोर्ट को कंडम करते हैं, उसकी मजम्मत करते हैं और उसके होने वाले नुकसानात, बिल अगर पास हो गई तो उसके नुकसानात मुसलमानों पर क्या क्या होने वाले हैं. अब तक जो भी जुल्म 14 साल से 2014 से जब से बीजेपी सरकार आई है, मुसलमानों पर, दलितों पर और पिछड़े तबकात पर तरह तरह के जो जुल्म कर रही है, उसमें सबसे बड़ा जुल्म मुस्लिम कम्युनिटी पर अब तक ट्रिपल तलाक, आर्टिकल 370, दूसरे जो भी. ఆంధ్రప్రదేశ్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ అయిన నేను, అన్వర్ బాషా అనే నేను
ఇక్కడ కడప మహానగరంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశంలో కొన్ని ముఖ్యమైన అంశాల మీద చర్చించడం జరిగింది. ఏదైతే మన దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందో అందులో భాగంగా మన జాతీయ నాయకుల ఆదేశాల మేరకు, మన రాష్ట్ర నాయకుల చర్చల మేరకు ఈ అంశంపై ఎక్కువగా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో మొత్తం, దేశంలో మొత్తం ఒక వక్ఫ్ చట్టాన్ని సవరించడానికి జాయింట్ యాక్షన్ పార్లమెంట్ కమిటీలో ఏదైతే సమర్పిస్తున్నారో ఆ బిల్లును ఖచ్చితంగా ఎస్డిపి పార్టీ ఖండిస్తున్నది. మనము ఇంకో విషయం గమనించాలి, మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఉన్నారో ఆయన సెక్యులర్ వాదిగా మేము భావించాము. ప్రజలందరూ అలా భావించే 100కు 100 సీట్లుగా ఆయనకి ఇచ్చారు. ఆ సెక్యులరిజాన్ని కాపాడుకోవాలంటే సమాజంలో సమానత్వం, ప్రజలందరికీ ఏదైతే ప్రజలకు భంగం కలిగించే చట్టాలు ఉన్నాయి, నల్ల చట్టాలు, ఈ చట్టాలను వ్యతిరేకించాలని ఎస్డిపి తెలుపుతున్నది. రానున్న రోజుల్లో ప్రతి ఒక్క రోజు కూడా ఇక్కడ నుంచి బయలుదేరిన ప్రతి ఒక్క రోజు కూడా ఈ చట్టానికి వ్యతిరేకిస్తూ ప్రజల్లో అవగాహన కార్యక్రమం చేపట్టాలని ఎస్డిపి నాయకులు నిర్ణయించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.